గంటల నుంచి కాపు కాసే కాలం ఉండే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రూపుమాపాలని 10 సంవత్సరాలు ప్రభుత్వం పాలించినప్పుడు యూరియా కొరత కానీ, నీళ్ళ కొరత కానీ, అదేవిధంగా కరెంటు కొరత కానీ, పంటను పండించిన పంటని వెంబడే కొనుగోలు చేయడం కానీ, రైతు భరోసా ద్వారా రైతులకు ఎలలేని సేవ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులు ఈరోజు ఎందుకు కేసీఆర్ను ఓటుకుంటుంది, ఎందుకు కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చుకుంటామని ఒకే బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా ఇప్పుడు రైతులు చూస్తారు. ఇవాళ యూరియా కొరత కోసం మీరు కూడా చూస్తుండ్రు, పత్రికా విలేకరులు కానీ ఎవరు కానీ ఎక్కడ చూసినా కూడా తెలంగాణలో ఏ మూల పోయినా కూడా, ఏ ప్రాంతానికి పోయినా కూడా ఇవాళ యూరియా కొరత విపరీతంగా ఉన్నది. దానికి 300 బస్తాలు వస్తే, ఒక లోడ్ వస్తే 500 మంది జమ అవుతారు, కొట్టుకునే కాలం ఉన్నది. అంటే ఇటువంటి నీచ ప్రభుత్వాన్ని ప్రజలు గుణపాఠం చెప్తారు. వచ్చే స్థానిక ఎలక్షన్లు కానీ, వచ్చే ఉప ఎన్నికలు కానీ ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారు. రైతులు ఇప్పటికైనా మీరు తెలుసుకునే విషయం ఏంటంటే, ఏది కానీ ఎవరు మంచిగా చేస్తారు, ఎవరు చెడ్డ చేస్తారు మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుకు మట్టి కాదు కదా, చిన్న ఇట్లా కాలుతుందంతే నీళ్ళు మారినాయి. మీకు యూరియా ఎల్లప్పుడు ఎలాంటి కొరత లేదు. రైతుకు సంబంధించి ఎలాంటి యూరియా కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఎలాంటి కొరత లేదు. అంత మంచి ప్రభుత్వాన్ని మిస్ చేసుకున్నందుకు ఇలా రైతులు విపరీతంగా బాధపడతారు. ఎందుకురా మార్పు అని ఇవాళ ఈయన కోటేసి ఇంత గలీజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని. దీనికి ఈ రైతులకు యూరియా వెంటనే సరఫరా చేసి వాళ్ళ రైతులు ఆదుకోవాల్సింది కదా. మా పార్టీలకు ఇతర పార్టీలకు కక్షలు ఉంటాయి కావచ్చు, కానీ రైతులతో మీకు ఎలాంటి కక్ష ఉండదు. ఎంబడే కాళేశ్వరం నీళ్ళను వదిలిపెట్టి రైతులు ఆదుకొని అదేవిధంగా యూరియా కూడా ఎంబడే సప్లై చేసి రైతులను ఆదుకోవాలని మా ప్రభుత్వ తరఫున, మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.